హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక దర్శన్ శరణ్య ఇద్దరు కూడా దర్శన్ వాళ్ళ ఫ్రెండ్ వెడ్డింగ్కి అయితే మోడర్న్ డ్రెస్లో వెళ్ళి ఇక వెడ్డింగ్ అయిపోయిన తర్వాత వచ్చేస్తారు. ఇక వచ్చేసినప్పటికీ చీకటి అవ్వడంతో అక్కడ సరదాగా ఒకరికొకరు ఐస్ క్రీమ్ అయితే తింటూ ఇక ఒకరిని ఒకరు రొమాంటిక్ గా అయితే చూసుకుంటూ ఉంటారు. ఇక తరువాత దర్శన్ అయితే శరణ్యని ఒక ప్లేస్ కి తీసుకుని వెళ్తాడు. ఇక అక్కడ చాలా మంచిగా డెకరేషన్ చేసి ఇక రెడ్ కలర్ బెలూన్స్ తో అయితే మంచిగా హార్ట్ సింబల్ తో అయితే ఉండి మొత్తం అక్కడ చాలా బాగుంటుంది. ఇక ఆ ప్లేస్ కి వెళ్ళగానే శరణ్య, ఏవండి ఈ ప్లేస్ ఎంత బాగుంది, ఎంత బాగా డెకరేషన్ చేశారు, కానీ ఇక్కడ ఎవ్వరూ లేరేంటండి అని అయితే శరణ్య అడుగుతూ ఉంటుంది. ఇక అప్పుడు దర్శన్, ఎవ్వరూ లేకపోతే ఏమైంది శరణ్య, మనం ఉన్నాం కదా, ఈ ప్లేస్ మందే అనుకో ఇప్పుడు అని అయితే దర్శన్ అంటూ ఉంటాడు. ఇక ఎలా వస్తారో తెలియదు గాని అక్కడికి వచ్చి అనన్య, కాంచన, సమీర వీళ్ళ ముగ్గురు కూడా చాటుగా ఉండి చూసి, ఏంటి దర్శన్ శరణ్య కోసం ఇంత అరేంజ్మెంట్స్ చేశాడు, కొంపదీసి వీళ్ళు ఇప్పుడు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకుంటారంటావా? సమీర, ఈ రోజు గనక దర్శన్ శరణ్యకి ప్రపోజ్ చేశాడంటే వాళ్ళ మధ్య ఉన్న ఈ కొంత దూరం కూడా ఈ రోజుతో తొలగిపోయి వాళ్ళిద్దరూ ఖచ్చితంగా ఒకటైపోతారు. సమీర, నువ్వే ఏదో ఒకటి చేసి దర్శన్ శరణ్యకి ప్రపోజ్ చేయకుండా ఆపాలి అని అయితే అనన్య అంటూ ఉంటుంది. ఇక సమీరకి ఏం చేయాలో తెలియక టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు దర్శన్ ఇలా అంటూ ఉంటాడు, శరణ్య, నీకు ఎప్పటి నుంచో నా మనసులో ఉన్న ఒక మాటను చెప్పాలి అనుకుంటున్నాను, కానీ చెప్పలేకపోతున్నాను అని అయితే దర్శన్ అంటాడు. ఎందుకండి అలాగా, చెప్పండి పర్వాలేదు అని అయితే శరణ్య అంటుంది. చాలాసార్లు నీతో చెప్పలేకపోయిన మాటలు ఈ రోజు నా మనసులో నుంచి నా నోటి ద్వారా వస్తున్నాయి అని దర్శన్ అంటూ ఉంటాడు. అవునా అండి, త్వరగా చెప్పండి, ఎందుకు ఇంతలా వెయిట్ చేపిస్తున్నారు అని శరణ్య అంటూ ఉంటుంది. ఇక అప్పుడే తన వెనకాల అప్పటి వరకు దాచిపెట్టి ఉంచిన బొకేని అయితే ముందుకి తీసుకొస్తూ ఐ లవ్ యు అని అనబోతూ ఉండగా ఇక అప్పుడే అక్కడికి సమీర వస్తుంది. సమీర పరిగెట్టుకుని వచ్చి, కాపాడండి సార్, కాపాడండి అని దర్శన్ చేతిలో ఉన్న బొకేని గుద్దుకుంటూ వెళ్ళిపోతుంది. దాంతో బొకే అయితే వెళ్లి దూరంగా పడుతుంది. ఇక సమీర దర్శన్ శరణ్య మధ్యలో నుంచుని, సార్ నన్ను ఎవరో తరుముకుంటూ వస్తున్నారు, నన్ను సేవ్ చేయండి సార్ అని సమీర అంటూ ఉంటుంది. ఇక దాంతో ఒక్కసారిగా దర్శన్ శరణ్య ఇద్దరు కూడా డిసప్పాయింట్ అయిపోతారు. మరి ఇప్పుడు కూడా దర్శన్ తన మనసులో మాట శరణ్యకి చెప్పలేకపోయాడు. మరి ఇంకెప్పుడు దర్శన్ తన మనసులో ఉన్న ప్రేమను శరణ్యకి తెలియజేస్తాడు అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో